హైదరాబాద్ బషీర్బాగ్లోని టీఎస్ఐఐసి పారిశ్రామిక భవన్లో జయేష్ రంజన్ ప్రిన్సిపల్ సెక్రటరీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ హైదరాబాద్లో ఫిబ్రవరి 17 నుండి 19 వరకు హెచ్ఐసిసిలో బయో ఏసియా 2020 సదస్సు జరగనుందని, ఈ కార్యక్రమానికి 2000 మంది ప్రతినిధులు 50 దేశాల నుండి హాజరవుతారని అన్నారు. లైఫ్ సైన్స్ రంగంలోని ప్రముఖుల చేత ప్రత్యేక డిబేట్ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. భారతదేశం నుండి కాకుండా ఇతర దేశాల నుండి వచ్చే స్టార్టప్ ప్రదర్శన ఉంటుందని ఆయన అన్నారు. For the last 16 years, Hyderabad has hosted BioAsia very successfully. And again in 2020 February from 17th to 19th, the 17th edition of BioAsia is going to take place. We are very delighted that more than 2,000 participants from 50 countries are expected to join us this year. Every year we have showcased the best technology trends, R&D trends. We have also discussed lots of regulatory issues. We have conducted CEO conclaves, and for the last few years we are also giving opportunities to startups to showcase what they have to offer. So all that will happen in the 17th edition of BioAsia also. We are getting some very eminent industry leaders, including Mr. Vas Narasimhan, who is the CEO of Novartis. Similarly, Dr. Peter Piot, he is the director for the London School of Tropical Medicine and Hygiene. He is the one who discovered the Ebola virus. And Dr. Carl June from the University of Pennsylvania, Dr. Christian Schneider, he is the head of innovation in the Swiss University of Basel. Similarly, our Indian pharma giants like Mr. Sangvi of Sun Pharma, Kiran Mazumdar Shaw of Biocon, and Mrs. Swati Piramal of Piramal Life Sciences. So it promises to be again a very important and milestone BioAsia. And I look forward to all the stakeholders related to this subject to make BioAsia 2020, the 17th edition, a grand success. So this year Switzerland is the official partner country for BioAsia for 2020. Switzerland has constantly been number one on innovations, and we want to explore and work together also with Indian companies, startups, and we want to bring further this collaboration. We bring a lot of innovators, a lot of startups. We bring new ideas to India, and we are looking for. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమీకృత మార్కెట్ పూర్తిగా సిద్ధమైంది. అన్ని హంగులతో అన్ని వసతులతో సమీకృత మార్కెట్ ముస్తాబైంది. తెలంగాణలోని అతిపెద్ద మార్కెట్గా రూపొందుతోంది. సకల సౌకర్యాలతో ప్రారంభించబడుతుంది. జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్ గొర్రె జాకబ్ అధ్యక్షతన కార్డ్ సంస్థ ఆధ్వర్యంలో బాలబాట ద్వారా బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ డైరెక్టర్ టి అమర్నాథ్ హాజరయ్యారు. ఈరోజు మరి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో బాలబాటల ఆర్గనైజర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ విధంగా మాట్లాడుతూ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, అట్లాగే జీవించే హక్కు అని కూడా మానవ హక్కులు, కానీ దళిత హక్కులే మానవ హక్కులుగా మరి భావించాల్సినటువంటి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు మరి ఫ్రాంక్ విశ్వనాథ్ గారి యొక్క బర్త్డే కూడా సందర్భంగా ఈరోజు మరి దళితులు విద్యార్థులు కూడా మరి వే ఆఫ్ ఇన్స్పిరేషన్ కూడా తీసుకొని మరి ఇంకా ఈ రోజు నుంచి కూడా దళితుల విద్య కోసం మరి పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం. మరి కార్డ్ సంస్థ యొక్క వ్యవస్థాపక రంజనబాబు గారు ఎడ్యుకేషన్ లిబరేషన్ ఇదే స్లోగన్లో ప్రస్తుత యొక్క డైరెక్టర్ మరి మేరీ మేడం యొక్క ఆలోచన విధంగా ఈరోజు మరి
మరి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా మరి మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా ఈరోజు మరి క్రిస్మస్ సందర్భం కూడా ఈరోజు మరి డిఓ ఆర్గనైజర్లకి మరి పట్ల కార్యక్రమం కూడా మరి నూతన వస్త్రాలు మరి. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో దొంగలు పడ్డారు. ఒకే రోజు ఏకంగా 3 గ్రామాల్లో దోపిడీకి తెగబడ్డారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా 3 గ్రామాల్లోని 9 ఇళ్లలో తాళాలు పగలగొట్టి దోపిడీ చేశారు. ఎప్పుడూ లేని విధంగా పల్లెసీమల్లో దొంగలు పడి గ్రామీణుల్లో భయాందోళనలు లేపారు. సమాచారం అందుకున్న పోలీసులు దోపిడీకి గురైన గృహాలను డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి, పత్తికొండ సీఐ ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు లాక్ చేసుకుని కర్నూలు ఉంటారా? నేను మా అన్న వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి ఇక్కడ పెళ్ళిళ్ళు ఉంది. పొద్దున పోయి రాత్రికి వచ్చింది వాడు మా అన్న రోజు. నిన్న కర్ణాటక ఇంటికి వెళ్తాను. మన వాటర్లో ఉంది, హరివాణం పక్కనే. ఆ ఊర్లో హనుమాన్ జయంతి బాగా జరుగుతుంది. మా వదిన వాళ్ళు ఉంటుంది. అక్కడికి వెళ్ళాక సాయంత్రం బ్యాగ్ చిన్న కవర్ బ్యాగ్ పొద్దున్న చిన్న కవర్ చూపించారు సార్. బయట రెడ్డిది పక్కిల్లు. అవును సార్. మర్చిన ఆయన కూడా అటెంప్ట్ అయిందా సార్? దాంట్లో పూర్వకాలం బీరో పనుకోవాలి ట్రై చేశారు. నిలబెట్టిన బీరో అనే పెద్ద సార్ 8 మంది పెట్టాను. గొడగొట్టినారు. దాంట్లో 3.9 గోల్డ్ ఏమైనా ఉందా? గోల్డ్ 2 గాజులు, ఒక చైన్. ఆ పక్క రెండు ఖాళీగా ఉన్నాయి. ఆ ఇంట్లో పడుకున్నారు. అనుకున్నారు గోడౌన్ వేసింది కొత్తిల్లని. ఎప్పుడైతే ఇల్లు చూసారో ఇది సింపుల్ తాళం, అది గట్టి తాళం. అది అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఫైర్ స్టేషన్ వద్ద టీడీపీ నేతలు నిరసన తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చంద్రబాబు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు, 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 గిట్టుబాటు ధరలు. కర్నూలు జిల్లా నంద్యాలలో సలీం నగర్ సిండికేట్ బ్యాంక్ రికవరీ ఏజెంట్గా పనిచేస్తున్న మధు పుట్టినరోజు సందర్భంగా బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రోత్సాహంతో బొమ్మసత్రంలో గల స్నేహ వృద్ధాశ్రమం మరియు అయ్యలూరు మెట్టెలో గల నవజీవన పాఠశాల నందు 2 టిక్కీల బియ్యం ప్యాకెట్లు మరియు పండ్లు పంపిణీ చేశారు. మేము సిండికేట్ బ్యాంక్ నుంచి వస్తున్నామండి. సిండికేట్ బ్యాంక్ మేనేజర్ నేను. ఈయన మా రికవరీ ఏజెంట్. ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఎక్కువ వేస్ట్ ఖర్చులని చేయకుండా స్నేహ వృద్ధాశ్రమానికి వచ్చి అక్కడ వాళ్ళకి బియ్యం ప్లస్ పండ్లు పంచడం జరిగింది. ఇతను చేస్తున్న ఈ మంచి పనిని మనస్ఫూర్తిగా మేమందరం మా తరఫున సిండికేట్ బ్యాంక్ తరఫున నా తరఫున పర్సనల్గా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగన్వాడీ కేంద్రాలను మూసివేసే నిర్ణయాన్ని వెంటనే మానుకోవాలి. తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన అంగన్వాడీ సభ్యులు. అక్రమంగా తరలిస్తున్న గుట్కాను నల్గొండ జిల్లా పోలీసులు స్వాధీనం. 3 నిందితులు అరెస్ట్. సుమారు 12 లక్షల విలువ ఉంటుందన్న పోలీసులు. వాహనదారులపై మలక్పేట ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్. ఈ చాలాన్లను తప్పించుకుని తిరుగుతున్న వాహనదారులను పట్టుకుని కౌన్సిలింగ్. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో దొంగలు బీభత్సం. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా 9 ఇళ్లలో తాళాలు పగలగొట్టి దోపిడీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.